Install ID of floor, ceiling, cassette mounted split AC part 2. నమస్తే, నా పేరు సత్య మరియు ఈ అభ్యాసం అంతటా నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను. ఈ మాడ్యూల్లో ఫ్లోర్, సీలింగ్, cassette mounted split AC యొక్క IDUకి ఎలా సర్వీస్ చేయాలో మనం నేర్చుకోబోతున్నాం. ఈ అభ్యాసం ముగింపులో మీరు ఇవి చేయగలరు: మౌంట్ చేయబడిన స్ప్లిట్ AC వాల్లో గ్యాస్ డౌన్ పంప్ చేయడం, శీతలీకరణ కాయిల్ను తనిఖీ చేసి శుభ్రం చేయడం, ఎయిర్ ఫిల్టర్ను తనిఖీ చేసి శుభ్రం చేయడం, ఫ్యాన్ మోటార్ను తనిఖీ చేయడం. ఇప్పుడు ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన పరికరాలు, సామాగ్రి మరియు పనిముట్లను పరిశీలిద్దాం. పనిముట్లు లేదా పరికరాలు లేదా వినియోగించదగిన వస్తువులు. ట్రైనీస్ కిట్ 1. డబుల్ ఎండెడ్ స్పానర్ 14 మిల్లీమీటర్లు, 15 మిల్లీమీటర్లు, 16 మిల్లీమీటర్లు, 17 మిల్లీమీటర్లు, 19 మిల్లీమీటర్లు. 1/4 ఇంచుల వాల్ కీ 1, పైప్ కట్టర్ 1, రీమర్ 1, ఫ్లేరింగ్ టూల్ సెట్ 1, ప్రెషర్ కేస్ 1, కాంపౌండ్ గేజ్ 1, స్ప్లిట్ మరియు క్యాసెట్ AC సిస్టమ్ 1, మల్టీమీటర్ 1, క్లాంప్ మీటర్ 1, వాక్యూమ్ క్లీనర్ 1, ఎనిమోమీటర్ 1, వైర్ బ్రష్ 1, ఎయిర్ బ్లోయర్ 1, ఫిన్ కోంబ్ 1, టెస్ట్ ల్యాంప్ 1. అవసరమైన సామాగ్రి లేదా పదార్థాలు: 1/4 యూనియన్ కనెక్షన్ 1, 1/4 కాపర్ ట్యూబ్ 5 ఫీట్, కాటన్ వేస్ట్, ఫ్లేర్ నట్స్. మనము సర్వీసింగ్ విధానాన్ని చూసే ముందు స్ప్లిట్ సిస్టమ్ మరియు దాని పని విధానం యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాల గురించి తెలుసుకుందాం. రోస్ నిర్దిష్ట గదులలో వ్యూహాత్మకంగా ఉండవచ్చు. అదనపు యూనిట్లను తరువాత సులభంగా జోడించవచ్చు. సంస్థాపన ఖర్చుతో కూడుకున్నది, సమర్థవంతమైన మరియు నిశ్శబ్ద ఆపరేషన్ను అందిస్తుంది. సాధారణ నిర్వహణ. ప్రతికూలతలు: యూనిట్లు సౌందర్యపరంగా బాగా మిళితం కాకపోవచ్చు. పరిమిత గాలి అందుబాటులో ఉన్నందున పెద్ద గదులలో తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. స్ప్లిట్ సిస్టమ్ ఎయిర్ కండిషనర్లు ఎలా పనిచేస్తాయి? యూనిట్ యొక్క శీతలీకరణ సర్క్యూట్ ద్వారా శీతలీకరణ వాయువును పంపింగ్ చేయడం ద్వారా స్ప్లిట్ సిస్టమ్ ఎయిర్ కండిషనర్ పనిచేస్తుంది. కండెన్సర్ ద్వారా గ్యాస్ పంప్ చేస్తున్నప్పుడు అది చల్లబడి ద్రవంగా ఆవిరైపోతుంది. ద్రవ శీతలీకరణ ఎవాపరేటర్లోకి నెట్టబడుతుంది, విస్తరిస్తుంది మరియు తిరిగి వాయువుగా మారుతుంది. వాయువు వేగంగా విస్తరిస్తున్నప్పుడు ఉష్ణోగ్రత నాటకీయంగా పడిపోతుంది. ప్రక్రియను పునరావృతం చేయడానికి వాయువు మళ్ళీ కండెన్సర్కు వెళుతుంది. గది నుండి గాలి యూనిట్లోకి లాగబడుతుంది మరియు ఎవాపరేటర్ కాయిల్స్ పైకి వెళుతుంది. ఇది గాలిని చల్లబరుస్తుంది. చల్లబడిన గాలి గదిలోకి తిరిగి వస్తుంది. కావలసిన ఉష్ణోగ్రత థర్మోస్టాట్ ద్వారా సెట్ చేయబడింది. చేరుకునే వరకు గాలి ప్రసరణ కొనసాగుతుంది. కావలసిన ఉష్ణోగ్రత చేరుకున్నప్పుడు యూనిట్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది. విభజన వ్యవస్థలు తాపన మరియు శీతలీకరణను అందించగలవా? రివర్స్ సైకిల్ స్ప్లిట్ సిస్టమ్ ఎయిర్ కండిషనర్లు ఒకే యూనిట్ను ఉపయోగించి తాపన మరియు శీతలీకరణ రెండింటిని అందించగలవు. శీతలీకరణ మోడ్లో యూనిట్ గాలిని తిరిగి గదిలోకి ప్రసరించే ముందు చల్లబరుస్తుంది. హీటింగ్ మోడ్లో పరిసర గాలి లోపలికి లాగబడుతుంది, వేడి చేయబడుతుంది, ఆపై ఇంటి లోపల ప్రసారం చేయబడుతుంది. శీతలీకరణ వ్యవస్థ ద్వారా ప్రవహిస్తుంది. ఇంటి లోపలి భాగాన్ని వేడి చేయడానికి ముందు వేడెక్కుతుంది. ఇప్పుడు ప్రక్రియను నేర్చుకుందాం. టాస్క్ 1. స్ప్లిట్ AC సిస్టంలో గ్యాస్ డౌన్ పంపింగ్. ప్రారంభించడానికి ఇచ్చిన స్ప్లిట్ ఎయిర్ కండిషన్ సిస్టంలో 2 సర్వీస్ వాల్వ్లు తెరిచి ఉన్నాయని నిర్ధారించుకోండి. దీనిని అనుసరించి సక్షన్ సర్వీస్ వాల్వ్ నుండి గేజ్ పోర్ట్ ప్లగ్ని తెరచి ఛార్జింగ్ గొట్టం సహాయంతో కాంపౌండ్ గేజ్ని అటాచ్ చేయండి. లీక్ల కోసం లైన్ కనెక్షన్లను తనిఖీ చేయడం మరియు ఏవైనా కనుగొనబడితే వాటిని ప్రక్షాళన చేయడం ముఖ్యం. పూర్తయిన తరువాత చూషణ సేవా వాల్వ్ను తెరచి ఉంచేటప్పుడు లిక్విడ్ లైన్ సర్వీస్ వాల్వ్ను మూసివేయండి. ప్రతిదీ సెట్ చేయడంతో సిస్టమ్ను ప్రారంభించి
2 నుండి 5 మధ్య వాక్యూమ్ రీడింగ్ని లక్ష్యంగా చేసుకొని సమ్మేళనం గేజ్ని పర్యవేక్షించండి. సాధించిన తరువాత సిస్టమ్ను ఆపివేసి చూషణ సేవా వాల్వ్ను మూసివేయండి. శీతలీకరణని కండెన్సర్లో నిల్వ చేయడానికి అనుమతిస్తుంది. టాస్క్ 2 శీతలీకరణ కాయిల్ని తనిఖీ చేయడం మరియు శుభ్రపరచడం. స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ను ప్రారంభించడం ద్వారా మరియు ఎనీ మోటార్ని ఉపయోగించి శీతలీకరణ కాయిల్లో గాలి ప్రవాహాన్ని అంచనా వేయడం ద్వారా ప్రారంభించండి. అదే సమయంలో థర్మామీటర్లో గ్రిల్ ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి మరియు 2 రీడింగులను రికార్డ్ చేయండి. గాలి ప్రవాహం సరిపోకపోతే కాయిల్ శుభ్రం చేయడానికి కొనసాగండి. స్క్రూ డ్రైవర్ని ఉపయోగించి ముందు మరియు సైడ్ ప్యానెల్ను తీసివేసి వాటిని సబ్బు నీటితో కడగాలి. తరువాత ఎయిర్ ఫిల్టర్ను తీసివేసి ఎవాపరేటర్ రెక్కలను తనిఖీ చేయండి. మురిగా ఉంటే వాటిని సబ్బు ద్రావణం మరియు ఎయిర్ బ్లోవర్తో శుభ్రం చేయండి. బ్లోవర్ మోటార్ను కవర్ చేసి ఒక వైర్ బ్రష్తో ఎవాపరేటర్ కాయిల్ను శుభ్రం చేయండి. తర్వాత పూర్తిగా వాక్యూమ్ క్లీనింగ్ చేయండి. అవసరమైతే శీతలీకరణ కాయిల్ను శుభ్రపరిచే ద్రావణంతో కడగాలి. రెక్కలను ఫిన్ దువ్వెనతో కలపండి మరియు నీటి ఒత్తిడితో వాటిని కడగాలి. తరువాత బ్లోవర్ మోటార్ నుండి కవర్ను తీసివేసి దానిని ద్రవ పదార్థం చేసి ముందు మరియు సైడ్ ప్యానెల్లను రిసీట్ చేయండి. తరువాత యూనిట్ను ప్రారంభించే ముందు ఎయిర్ ఫిల్టర్లను శుభ్రం చేసి వాటిని మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. ప్రారంభించిన తరువాత ఎనిమోమీటర్తో వాయు ప్రసరణను మళ్ళీ తనిఖీ చేసి ప్రారంభ రీడింగులతో సరిపోల్చండి. అదనంగా సరైన పనితీరును నిర్ధారించడానికి గ్రిల్ ఉష్ణోగ్రత మరియు కరెంట్ని ధృవీకరించండి. టాస్క్ 3 ఎయిర్ ఫిల్టర్లను తనిఖీ చేయడం మరియు నిర్వహించడం. సరైన పనితీరును నిర్ధారించడానికి మీ సిస్టమ్ యొక్క ఎయిర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం మరియు శుభ్రపరచడం చాలా అవసరం. ఇక్కడ ఎలా ఉంది? యూనిట్ ముందు గ్రిల్ తెరవడం ద్వారా ప్రారంభించండి. ప్రతి ఎయిర్ ఫిల్టర్ మధ్యలో ట్యాబ్ను గుర్తించండి. ఫిల్టర్ను విడుదల చేయడానికి దాన్ని మెల్లగా పైకి నెట్టండి. ఆపై దాని స్థలం నుండి తీసివేయడానికి క్రిందికి లాగండి. మీరు ఫిల్టర్లను నీటితో కడకపోవచ్చు లేదా దుమ్ము మరియు చెత్తని తొలగించడానికి వాక్యూమ్ క్లీనర్ని ఉపయోగించవచ్చు. ఫిల్టర్ ముఖ్యంగా మురికిగా ఉంటే మరియు దుమ్ము సులభంగా బయటకు రాకపోతే వాటిని గోరువెచ్చని నీటితో కలిపిన తేలికపాటి డిటర్జెంట్తో కడగడం గురించి ఆలోచించండి. శుభ్రపరిచిన తరువాత ఫిల్టర్లను నీడ ఉన్న ప్రదేశంలో పూర్తిగా ఆరనివ్వండి. ఆరిన తరువాత చూపిన విధంగా ఫిల్టర్లను ముందు ప్యానెల్లో వాటి నిర్దేశించిన స్లాట్లలోకి తిరిగి చొప్పించండి. చివరగా సరైన సంస్థాపనను నిర్ధారించడానికి ముందు గ్రిల్స్ను 2 వైపులా మరియు మధ్యలో సురక్షితంగా లాక్ చేయండి. గమనిక: మురికి గాలి ఫిల్టర్లలో ఆపరేషన్ చేయడం వల్ల శీతలీకరణ సామర్థ్యం తగ్గుతుంది మరియు శక్తి వృధా అవుతుంది. టాస్క్ 4 ఫ్యాన్ మోటార్ యొక్క తనిఖీ మరియు నిర్వహణ. ఫ్యాన్ మోటార్పై ఏదైనా నిర్వహణను నిర్వహించడానికి ముందు యూనిట్ ఆఫ్ చేయవలసిందని మరియు పవర్ బ్రేకర్ స్విచ్ ఆఫ్ చేయబడిందని నిర్ధారించుకోండి. ఈ దశలను అనుసరించండి. ఫ్యాన్ మోటార్ నుండి కెపాసిటర్ను తీసివేయడం ద్వారా ప్రారంభించండి. విద్యుత్ సరఫరాకు క్లుప్తంగా కనెక్ట్ చేయడం ద్వారా కెపాసిటర్ను పరీక్షించండి. కెపాసిటర్ని డిస్కనెక్ట్ చేసిన తర్వాత స్పార్క్ కోసం తనిఖీ చేయడానికి 2 టెర్మినల్ను పార్ట్ చేయండి. స్పార్క్ ఉంటే కెపాసిటర్ పనిచేస్తుంది, కాకపోతే దానికి భర్తీ చేయాలి. మల్టీమీటర్ పరీక్షను ఉపయోగించి నడుస్తున్న మరియు ప్రారంభ రైడింగ్లను కొనసాగింపునకు తనిఖీ చేయండి. మోటార్ షాఫ్ట్ స్వేచ్ఛగా కదులుతున్నట్లు నిర్ధారించుకోవడానికి మాన్యువల్గా తిప్పండి. అలాగే బేరింగ్లు ధరించే లేదా దెబ్బతిన్న సంకేతాల కోసం తనిఖీ చేయండి. కండెన్సర్ బ్లేడ్ మరియు ఎవాపరేటర్ బ్లోవర్ అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు నిర్ధారించుకోండి. మృదువైన ఆపరేషన్ కోసం అవసరమైన మోటార్ భాగాలను ద్రవ పదార్థం చేయండి. మోటార్ భాగాల నుండి పేరుకుపోయిన ఏదైనా ధూళి లేదా చెత్తను పూర్తిగా శుభ్రం చేయండి. కెపాసిటర్ మరియు ఫ్యాన్ మోటార్ రెండింటికి విద్యుత్ కనెక్షన్లను మళ్ళీ కనెక్ట్ చేయండి. కండెన్సర్ బ్లేడ్, కండెన్సర్ ఫిన్స్ లేదా బేస్ ప్లేట్ లేదా రాడ్ను తాకినట్లయితే బ్లేడ్ లేదా మోటారును సర్దుబాటు చేయండి. ఎవాపరేటర్ బ్లోవర్ హౌసింగ్ను తాకినప్పుడు దాని స్థానాన్ని సర్దుబాటు చేస్తుంది.
మనము అభ్యాసం ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న వాటిపై పునశ్చరణ చేద్దాం. మనము ఇవి నేర్చుకున్నాము: మౌంట్ చేయబడిన స్ప్లిట్ ఏసీ వాల్లో గ్యాస్ డౌన్ పంప్, శీతలీకరణ కాయిల్ని తనిఖీ చేసి శుభ్రం చేయడం, ఎయిర్ ఫిల్టర్ని తనిఖీ చేసి శుభ్రం చేయడం, ఫ్యాన్ మోటార్ తనిఖీ చేయడం. ఈ విధంగా మనం ఫ్లోర్ సీలింగ్ కెసెట్ మౌంటెడ్ స్ప్లిట్ ఏసీ యొక్క ఐడియూకి సర్వీస్ చేయడం నేర్చుకున్నాము. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ శిక్షకుని సహాయంతో అభ్యాసం చేయండి. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.